ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా మనం అందరం నడిపించబడుతున్నాం కదా. దేవుని మాటలు మనల్ని ఎంతగానో బలముగా నడిపిస్తూ ఉన్నాయి. దిగులుతో, భయముతో, చాలా వేదనతో, కృంగిపోయిన పరిస్థితులలో మనం ఉన్నప్పుడు ఆయన మాటలే మనల్ని ఆదరించి సమాధానంతో నడిపిస్తున్నాయి కదా. మరి ఈ రోజు కూడా ఇక ఆలస్యం చేయకుండా దేవుని మాటలు ధ్యానిద్దాం. ఆయన మాటలు అనగా ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తుందండి, బాధల్లో నెమ్మదిని కలగజేస్తుంది. ఆమెన్. ఎస్, చూడండి, మీ అందరి కొరకు మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు పంపిస్తున్న మీ ప్రార్థన విజ్ఞాపనలన్నింటినీ కూడా మరి చదువుతూ ఉన్నాము. కామెంట్స్లో మరి అడ్రస్కి పంపిస్తున్న ఆ ప్రార్థన విజ్ఞాపనలు చూస్తూ ఉన్నాము. చక్కగా మరి భారం కలిగి మీ కొరకు ప్రార్థిస్తున్నాం. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. మరి ఈ ప్రత్యేకింపబడిన రోజున ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియూ మీకెంత మాత్రమును హాని చేయదు. ప్రైజ్ ది లార్డ్. చక్కని మాటలు కదండి. అవును, ప్రభు చక్కగా ఇక్కడ మాట్లాడుతున్నారు కదా. ఎవరితో మాట్లాడుతున్నారంటే శిష్యులతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రభువు తన శిష్యులకు ఆత్మీయ అధికారాన్ని ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. శత్రు బలమంతటి పైన మీకు అధికారాన్ని ఇస్తూ ఉన్నాను, ఏది ఎంత మాత్రము హాని కలగకుండా నేను మిమ్మల్ని నడిపిస్తానని చక్కగా మరి అధికారాన్ని ఇచ్చి ప్రభువు శిష్యులతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇవే మాటలు ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నారు. ఆత్మీయ అధికారాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు ఉదయకాల సమయంలో. ప్రైజ్ ది లార్డ్. శత్రు బలమంతటి మీద మనకు అధికారాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో శత్రువును పతనం చేయాలని, నిన్ను నాశనం చేయాలని, లేకపోతే నీ మీద అబద్ధ సాక్ష్యాన్ని పలుకుతూ నిన్ను, నీ కుటుంబాన్ని మరి చాలా వేదనకి గురి చేస్తున్నాడేమో కదా. చాలామంది మనకు వ్యతిరేకంగా ఉంటూ ఉంటారండి, వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. మంచి చేసినా వారు మనకు కీడు చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు. ఎవరు ఏమి చెయ్యాలనుకున్నా ఇదిగో ప్రతి దానిపైన దేవుడు మనకు ఆత్మీయ అధికారాన్ని ఇస్తూ ఉన్నారు. మన బలము చాలదండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఉదయకాల సమయంలో మన శారీరక బలము ఎంతవరకు మనం వినియోగిస్తాము, ఎంతవరకు ఉపయోగిస్తాం, అది ఎంతవరకు ప్రయోజనకరమైనది, అవునా కాదా? చూడండి, ఎంత శారీరక బలం ఉన్నా ఆత్మీయ బలం మనలో లేకపోతే మనం అన్నిటికీ అధైర్యపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. నా వల్ల కాదు అన్నట్లుగా జీవితం అయిపోతూ ఉంటుంది కదండి. చూడండి, శారీరక బలము రోజున మనకు ఉన్న ఆత్మీయతలో మనం బలహీనులుగా ఉండొచ్చు కదా. చాలాసార్లు ఆత్మీయతలో వెనకపడిపోతూ ఉంటాం. ప్రభు అంటున్నారు, ఈ ఉదయకాల సమయంలో చక్కగా మిమ్మల్ని ఆత్మీయ అధికారాన్ని ఇచ్చి నేను నడిపిస్తున్నాను. ఆమెన్. శత్రు బలమంతటి మీద మీకు అద్భుతమైన రీతిలో బలాన్ని ఇచ్చి అద్భుతమైన రీతిలో నేను నడిపిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఇదిగో అది ఎప్పుడు మనము పొందుకోగలుగుతామో తెలుసా? మన జీవితాల్లో ప్రార్థన ఉన్నప్పుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ప్రార్థన జీవితాలు మరి దేవుడు మనల్ని ఆ ప్రార్థన జీవితాల్లో అద్భుతంగా నడిపిస్తారండి. మన వల్ల కాకపోవచ్చు, చాలా పరిస్థితులలో మనము చాలా ఎదుర్కొంటూ ఉంటాం. నా వల్ల కాదు అనే పరిస్థితులు అవి ఏవైనా ప్రార్థనతో సమస్తాన్ని మనం జయించగలుగుతాం. ఆయన ఇచ్చిన అధికారాన్ని చేత పట్టుకొని ప్రార్థనతో ప్రతిదాన్ని మనం జయించచ్చండి. ఈ ఉదయకాల సమయంలో అధైర్యపడుతున్నారా, దిగులు పడుతున్నారా, దుఃఖపడుతున్నారా, ఎలా ఏంటి? ఇదిగో నా మీదకి దండెత్తి వస్తున్నారు శత్రువులు, నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేయడానికి. ఏంటి ఈ భయంకరమైన బలత్కారమైన పోరాటం ఏంటి అని అనుకోవచ్చు. కానీ దేవుడు అంతటి మీద అధికారాన్ని ఇచ్చి ఏది ఎంత మాత్రము హాని చేయకుండా
మిమ్మల్ని, మీ కుటుంబాలను, మనలందరినీ ప్రభు నడిపించబోతున్నారండి. ఆమెన్. ఇంకా ఎక్కువగా ప్రార్థిద్దాం. మన ప్రార్థన ఆపని ప్రార్థనగా ఉండాలి. ఆమెన్. ఎడతెగని ప్రార్థనగా ఉండాలి. అప్పుడు అది ఏదైనా మనము మరి ప్రతి విషయాల్లో మనము సాధించగలుగుతాం విజయాన్ని. ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇస్తున్న అధికారం చేత పట్టుకుందామా? అధైర్యపడకండి. ప్రభు వాగ్దానం గొప్పది. ఆయన వాగ్దానం మనతో ఉంది. ప్రార్థిద్దాం. ప్రభు అన్ని విషయాల్లో మనల్ని అద్భుతమైన రీతిలో నడిపించి గొప్ప చేయబోతున్నారు. ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో అనారోగ్యమనే పోరాటం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులనే పోరాటం కావచ్చు, లేకపోతే చాలా వేదనతో చాలా భయంకరమైన పరిస్థితిలో మీరు ఉండొచ్చు. శత్రువు మిమ్మల్ని నాశనం చేయాలని, నిన్ను, నీ కుటుంబాన్ని చాలా మరి భయంకరమైన పరిస్థితుల్లోనికి తీసుకొని వెళ్ళాలని, కుటుంబం అంతా కూడా చెదిరిపోవాలని మరి ఎదురుగా ఉన్నవారు శత్రువులుగా మారిపోతూ ఉన్నారనుకుంటా. అది ఎవరైనా ప్రభు వారి నుంచి ఏ హాని కలగకుండా అద్భుతంగా నడిపించబోతున్నారు. ఈ చక్కని వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిద్దాం. ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటల ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనల్ని బలముగా నడిపిస్తూ ఉన్నారు. ప్రార్థిద్దాం. తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా ధైర్యపరచబడుతున్నాం అయ్యా. అయ్యా, శత్రువు అంతటి బలమంతటి పైన మాకు అధికారాన్ని ఇచ్చి అయ్యా, మాకు ఏది ఎంత మాత్రం హాని కలగకుండా మమ్మల్ని నడిపిస్తానని వాగ్దానము మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తుంది అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటల ద్వారా మేము బలముగా ముందుకు సాగుదాం కాక, ఎక్కడ కూడా ఆగిపోకుండా, ఎక్కడ కూడా బలహీనులుగా కాకుండా, ఎక్కడ కూడా చెదిరిపోకుండా, ఎక్కడ కూడా అయ్యా ఇదిగోండి ఏ విషయాల్లో ప్రభా ఇదిగోని వెనకకు చూడకుండా మీరు ఇచ్చిన ఈ అధికారాన్ని చేత పట్టుకొని ప్రార్థనతో సమస్తాన్ని జయించే కృపను దయచేయండి. మా ప్రార్థన పరిస్థితులన్నింటినీ చక్క పెడుతుంది కదయ్యా. అయ్యా ఇదిగోని ప్రార్థనతో మీ వైపు తిరిగితే అయ్యా మా పరిస్థితులన్నీ కూడా మార్చే దేవుడవు నీవు. అయ్యా ఇదిగోండి ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటలు పట్టుకొని ప్రార్థిస్తుండగా అయ్యా ఇదిగోండి మీరే మాకు తోడుగా ఉండండి, సహాయం చేయండి. మా ప్రియులందరి జీవితంలో అద్భుతం జరిగించండి. ఏ శత్రువు పతనం చేయాలని, అయ్యా ఇదిగోండి జీవితం నాశనం చేయాలని, కుటుంబాలను ప్రభా ఇదిగోని విడదీయాలని వాడు చేసిన ప్రతి పన్నాకాల నుంచి మీరు విడిపించండి, గొప్ప చేయండి, నడిపించండి, బాగు చేయమని వేడుకున్నాం. ఈ రోజంతట్లో కృప కలుగునుగాక. చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి, క్షేమాన్ని కలగచ్చండి. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడు బలమైన శక్తిని దయచండి. అరికాలు మొదలుకొని అన్నెత్తు వరకు మీ రక్తాన్ని ప్రోక్షించండి. కృప కలుగునుగాక. ఆత్మీయ బలాన్ని అలానే శారీరక బలాన్ని మీరు దయచండి, అద్భుతంగా నడిపించండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్నారో ప్రత్యేకమైన దీవెనలతో మీరు నింపండి, గొప్ప చేయమని వేడుకున్నాం. ప్రతి పనులలో మీరు తోడే ఉండండి. అయా ఇదిగోండి ఎంతమంది అయితే నష్టాల్లో ప్రభా దుఃఖాలలో చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో పోరాటాల మధ్యలో ఉన్నారో వారికి విడుదల కలుగునుగాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా ఇదిగోండి ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి, ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తూ ప్రభా ఉద్యోగుల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలకి గర్భఫలం లేక గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్న వారు, ప్రభా ఆశ కలిగి ఎదురు చూస్తున్న వారు, వివాహాల కొరకు ఆశ కలిగి ఎదురు చూస్తున్న వారు, కోటి సమస్యల నుంచి విడుదల కొరకు ఎదురు చూస్తున్న వారికి అయ్యా ఇదిగోండి అనేకమైన బంధకాలు, పోరాటాల కొరకు అయ్యా వారి విడుదల కొరకు ప్రభా బంధకాల నుంచి విడుదల కొరకు ఎదురు చూస్తున్న వారికి విడుదల కలుగునుగాక, కృప కలుగునుగాక, దీవించబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. క్షేమం దయచేయండి. అలాగనే ప్రభా అయ్యా ఇదిగోండి ఒంగోలు ప్రాంతంలో ప్రభా ఇదిగోండి జూన్ 11వ తారీఖు ఉదయం 9 గంటలకు అయా ఇదిగోండి కాపు కళ్యాణ మండపంలో జరుగుతున్న ప్రభా ఇదిగోండి తైలాభిషేక ఆరాధనలో మీరు తోడే ఉండండి. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, కుటుంబాలను కట్టమని, అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ సేవకుని వాడుకోమని, భయంకరమైన పోరాటాల నుంచి ప్రజలు మీరు విడిపించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఒంగోలు మరియు చుట్టు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మరి దయచేసి సమాచారాన్ని గమనించండి, అనేకులకు షేర్ చేయండి. ప్రతి నెల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో జరుగుతున్న తైలాభిషేక ఆరాధన మరి ఈ నెల జూన్ 11వ తారీఖు 9 గంటలకు జరగనున్న ఆరాధన కాపు కళ్యాణ మండపానికి ఇది మార్చబడింది. దయచేసి గమనించండి, అనేకులకు ఈ సమాచారాన్ని తెలియచేయండి. ఉదయం 9 గంటలకు జూన్ 11వ తారీఖు కాపు కళ్యాణ మండపంలోనే, అనగా ఇది బస్ స్టాప్
దగ్గరలో ఉంటుంది. మరి ఈ కళ్యాణ మండపంలోనే బలమైన ఆరాధన జరగనై ఉంది. దయచేసి మరి గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాము. మరి మీకు ఏదైనా మరి అడ్రస్ విషయంలో కావచ్చు, ఇంకా ఏదైనా వివరాలు కొరకు మరి మీరు కాల్ చేయవలసిన నెంబర్స్ అన్నీ కూడా మేము ఇస్తూ ఉన్నాము. దయచేసి గమనించండి. బలమైన శక్తివంతమైన ఆరాధనలో మనమందరం ఉజ్జీవంతో ముందుకు సాగుదాం. ప్రైజ్ ద లార్డ్. మరి అలాగనే శక్తివంతమైన అద్భుతకరమైన వాక్యముతో పరిశుద్ధాత్మదేవుడు మనల్ని అందరినీ తన ఆత్మతో మరి నింపనై ఉన్నారు. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు, అలాగనే నేను భారం కలిగి మీ కొరకు ప్రార్థించబోతున్నాం. ధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. జూన్ 11వ తారీఖు ఉదయం 9 గంటలకు కాపు కళ్యాణ మండపం ఒంగోలులో కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్.